ఇవన్నీ ఎరేజర్స్ తోటి నేను ఒక బాల్ అయితే తయారు చేయబోతున్నాను. అసలు ఈ ఎరేజర్స్ తోటి బాల్ తయారు చేయొస్తుందా? చేస్తే ఆ బాల్ ఎంత బౌన్స్ అవుతుందని అయితే చూద్దాం. ఇప్పుడు ఈ ఎరేజర్స్ మీద ఉన్న కవర్ అయితే తీసేద్దాం. ఇప్పుడు ఈ ఎరేజర్స్ మీద ఉన్న కవర్స్ అయితే తీసేసాను. ఇప్పుడు ఈ ఎరేజర్స్ ని ఫెవికాల్ పెట్టి అతికిద్దాం. ఎరేజర్స్ ఈ ఫెవికాల్ తోటి అయితే అంటుకోవట్లేవు, అందుకనే దీని బాస్ అయితే తీసుకొచ్చాను ఫెవికిక్ ని. ఇప్పుడు ఈ ఎరేజర్స్ ని ఫెవికిక్ తోటి అతుకుపడదాం. ఫెవికిక్ తోటి ఎరేజర్స్ గట్టిగా అతుక్కుంటున్నాయి. ఫెవికిక్ తోటి ఎరేజర్స్ అన్ని అయితే అతికిచ్చాను. కాకపోతే ఎరేజర్స్ అన్ని బాక్స్ షేప్ లో ఉన్నాయి. దీన్ని బాల్ షేప్ లోకి ఎలా తీసుకురావాలి? ఫస్ట్ ఈ ఎరేజర్స్ మీద ఒక సర్కిల్ గీసి ఆ వేస్ట్ పార్ట్ ని అయితే కట్ చేయాలి. అప్పుడు అది సిలిండర్ షేప్ లోకి వస్తుంది. దాని ఎడ్జెస్ కూడా కట్ చేస్తే అది బాల్ అయిపోతుంది. చెప్పడం ఈజీనే కానీ చేయడం చాలా కష్టం. ఫస్ట్ ఈ ఎరేజర్స్ మూలలన్నీ కట్ చేసి దీన్ని సిలిండర్ షేప్ లోకి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు దీని మూలలు కూడా కట్ చేసి దీన్ని అయితే ఈ షేప్ కి అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ ఎరేజర్ బాల్ ని శాండ్ పేపర్ తో రఫ్ చేసి కరెక్ట్ బాల్ షేప్ లోకి అయితే తీసుకొద్దాం. ఫైనల్ గా మన ఎరేజర్ బాల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎంత బౌన్స్ అవుతుందని అయితే చూద్దాం. చూడొచ్చు, ఎరేజర్ బాల్ సేమ్ బాల్ లాగానే బౌన్స్ అవుతుంది. ఇంత చేసినందుకన్నా వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.